వెల్కమ్ బ్యాక్ టు టీక్స్ యశ్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు పాండవులు ఇంకా కౌరవుల గురువు ద్రోణాచార్యులు. ఈయన జననం గురించి తెలుసుకుందామా మరి? పదండి. ఒకసారి భరద్వాజుడు అనే ఒక ఋషి గంగానది ఒడ్డున తపస్సు చేస్తూ ఉంటే అక్కడే ఉన్న ఒక అప్సర ఘృతాచిని చూసి ఆయనకు వీర్యం వస్తుంది. దాన్నంతా ఒక మట్టి కుండలో అంటే ద్రోణంలోకి వేస్తారు. దాన్ని ఒక స్థానంలో పెడతారు. దాని తర్వాత కొన్ని రోజులకు ఆ ద్రోణం నుంచి ఒక అబ్బాయి జన్మిస్తాడు. ఈయన ద్రోణం నుంచి అంటే మట్టి కుండలో నుంచి జన్మించారు కాబట్టి ఈయనకు ద్రోణాచార్యుడు అనే పేరు వస్తుంది. దీని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ తెలుసుకుందామా మరి? పదండి. ఈ కాలంలో అది టెస్ట్ ట్యూబ్ బేబీ ఇంకా ఇన్విట్రో ఫర్టిలైజేషన్కి సిమిలర్గా ఉంటుంది. ప్రక్రియ చూద్దామా మరి? పదండి. అయితే ఈ కాలంలో ఒక అమ్మాయి నుంచి ఒక గుడ్డుని ఇంకా అబ్బాయి నుంచి వీర్యాన్ని తీసుకొని ఆ రెండిటిని ల్యాబొరేటరీలో టెస్ట్ ట్యూబ్లో కలుపుతారు. అయితే దాని తర్వాత ఇది అమ్మాయి గర్భసంచిలోకి ఇంజెక్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు టెస్ట్ ట్యూబ్లో పెట్టారు కాబట్టి దానికి టెస్ట్ ట్యూబ్ బేబీ అని పేరు. ద్రోణంలో నుంచి వచ్చారు కాబట్టి ఈయనకు ద్రోణాచార్యుడు అనే పేరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అలాగే మనం నెక్స్ట్ వీడియోలో ద్రోణాచార్యుడిని పాండవులు ఇంకా కౌరవుల గురువుగా ఎందుకు నియమించారు, అంతేకాకుండా మనము ద్రోణాచార్యులకి ఒకరి మీద కక్ష ఉంది, అది ఎవరి మీద, ఎందుకు అనేది తెలుసుకుందాం.